మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాళేశ్వరం వ్యవహారంలో కమిషన్ దూసుకుపోతోంది. తాజాగా కమిషన్ ఎదుట తాజా మరియు మాజీ ఇంజనీర్స్ ఇద్దరు కూడా హాజరయ్యారు. 5గురు ఎగ్జిక్యూటివ్ సూపరింటెండెంట్ ఇంజనీర్స్ హాజరైనట్టుగా తెలుస్తోంది. ఉన్నత అధికారులకు తెలియకుండా తిరుపతిరావు అనే అధికారి ఏజెన్సీలకు 1600 కోట్లు బ్యాంకు గ్యారంటీలు ఇచ్చినట్లుగా కమిషన్ ముందు ఇంజనీర్స్ ఒప్పుకున్నారు. బ్యాంకు గ్యారంటీలు ఏజెన్సీలకు ఇచ్చే ముందు అండర్టేకింగ్ ఏజెన్సీల నుంచి ఏమైనా తీసుకున్నారా అని ఇంజనీర్లు కమిషన్ ప్రశ్నించింది. అయితే తిరుపతిరావు బ్యాంకు గ్యారంటీ ఇచ్చిన విషయం ఉన్నతాధికారుల దృష్టికి లేదని ఇంజనీర్స్ స్పష్టం చేశారు. జూలైలో అనుకున్న దానికంటే భారీగా వరదలు రావడం వల్ల సీసీ బ్లాక్ పొంగి దెబ్బతిన్నట్లుగా కమిషన్ ముందు ఇంజనీర్స్ వెల్లడించారు. డ్యామేజ్ జరిగిన వెంటనే ఏజెన్సీలకు లేఖలు రాసినట్లుగా చెప్పారు వారు. డిజైన్లు, డ్రాయింగ్స్ ఎవరు ప్రిపేర్ చేశారని ఇంజనీర్స్ ను కమిషన్ చీఫ్ చంద్రఘోష్ ప్రశ్నించారు. వాప్కో సంస్థ డిజైన్ డ్రాయింగ్ ప్రిపేర్ చేసిందని, సిఈ, సిడిఓ అనుమతితో తాము అమలు చేశామని ఇంజనీర్లు వివరించారు. నిర్మాణానికి ముందు గ్రౌండ్ లో ఏవైనా టెస్టులు జరిగాయా అని కూడా ఇంజనీర్స్ ను ప్రశ్నించినట్టు తెలుస్తోంది. ఎన్ఐటి వరంగల్ ఆధ్వర్యంలో పలు పరీక్షలు జరిగినట్టుగా ఇంజనీర్స్ కమిషన్ ముందు తెలిపారు. కాళేశ్వరం వ్యవహారంలో కమిషన్ దూసుకుపోతోంది. తాజాగా కమిషన్ ఎదుట తాజా మరియు మాజీ ఇంజనీర్స్ ఇద్దరు కూడా హాజరయ్యారు. 5గురు ఎగ్జిక్యూటివ్ సూపరింటెండెంట్ ఇంజనీర్లు హాజరైనట్లుగా తెలుస్తోంది. ఉన్నత అధికారులకు తెలియకుండా తిరుపతిరావు అనే అధికారి ఏజెన్సీలకు 1600 కోట్లు బ్యాంకు గ్యారంటీలు ఇచ్చినట్లుగా కమిషన్ ముందు ఇంజనీర్స్ ఒప్పుకున్నారు. బ్యాంకు గ్యారంటీలు ఏజెన్సీలకు ఇచ్చే ముందు అండర్టేకింగ్ ఏజెన్సీల నుంచి ఏవైనా తీసుకున్నారా అని ఇంజనీర్స్ ను కమిషన్ ప్రశ్నించింది. తిరుపతిరావు బ్యాంకు గ్యారంటీ ఇచ్చిన విషయం ఉన్నతాధికారుల దృష్టిలో లేదని ఇంజనీర్స్ స్పష్టం చేశారు. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, చెప్పండి. ఇటు ప్రెసెంట్ కమిషన్ ఎదుట అందరూ ఇంజనీర్స్ హాజరైనట్టు తెలుస్తోంది. ఇంజనీర్స్ ను కొన్ని క్వశ్చన్స్ కూడా అడిగినట్టు తెలుస్తోంది. కమిషన్ ప్రెసెంట్ అప్డేట్స్ ఏంటి? సత్తాజ్, ఇప్పటికే ఇటు ఎన్డీఎస్ఏ కావచ్చు, టీజీఈఆర్ఎల్, అట్లనే ఎస్డిఎస్ఏ స్టేట్ అంటే డ్యామ్ సేఫ్టీ అథారిటీకి సంబంధించిన డిపార్ట్మెంట్ కావచ్చు, టీజీఈఆర్ఎల్ రీసెర్చ్ ల్యాబొరేటరీకి సంబంధించిన అధికారులు, అట్లనే కాళేశ్వరంకి సంబంధించిన మేడిగడ్డ, సుందిల్ల, అన్నారం దీనికి సంబంధించిన చీఫ్ ఇంజనీర్లు, సూపరింటెండెంట్ ఇంజనీర్లు, అట్లనే ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లను కూడా గత 2 రోజుల నుంచి విచారిస్తూ ఉంది. మొన్న 2 రోజులు 18 మందిని అధికారులను విచారించింది. ఇవాళ ఒక 6గురు ఇంజనీర్లు కూడా ఇవాళ కమిషన్ ముందుకు వచ్చారు. అందులో ఒకరు గైరాజరయ్యారు. మిగతా 5గురిని కూడా విచారించింది. ప్రధానంగా ఏ బ్యారేజీలో పనిచేశారో ఇంజనీర్లను ముందుగా కనుక్కున్న తర్వాత ఆ బ్యారేజ్ సంబంధించి ఎలాంటి లోపాలు ఉన్నాయి, దానికి ఎప్పుడు స్థాపించారు, దానికోసం ఎవరెవరు అందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారనే ప్రశ్నలు అధికారుల మీద గుర్తిస్తున్నటువంటి నేపథ్యం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. అధికారులు ప్రధానంగా ముందు నుంచి కూడా ఒకటే చెప్తున్నారు. అధికారులు పొంతనలేని జవాబు చెప్తున్నారు. ఎవరు సంబంధం లేకుండా అఫిడవిట్లో ఉన్నటువంటి అంశాలు వేరు, చెప్తున్నటువంటి సమాధానాలు వేరున్నతో కమిషన్ కూడా కొంత ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నేపథ్యం ఉంది. పర్ సెకండ్ 4.25 మీటర్ల వరద ఉధృతి మాత్రమే డిజైన్ చేసిండ్రు. సుందిల కావచ్చు, అన్నారం కావచ్చు. కానీ 12 నుంచి 14 క్యూబిక్ మీటర్ల ఫ్లడ్ వేగంగా వస్తుండడంతోనే డ్యామేజ్ జరిగింది. డ్యామేజ్ జరిగిన వెంటనే వాటి మీద లేఖలు కూడా వెంటనే ఏజెన్సీ సంస్థలకు కావచ్చు, పై స్థాయిలో ఉన్న అధికారులకు, ఇంజనీర్ అధికారులకు కూడా రాసినప్పటికీ ఎవరు కూడా పెద్దగా పట్టించుకోలేదు. ఏదైతే బ్యారేజీల పేరుతో నిర్మాణం చేసిండ్రు, కానీ డ్యామ్ల లెక్కల దాన్ని నిర్వహణ చేశారనేది, అంటే బ్యారేజీలు ఏదైతే వాటర్ పైనుంచి వస్తున్నటువంటి వాటర్ని ఎత్తిపోసేందుకు మాత్రమే బ్యారేజీలు వినియోగిస్తారు. కానీ డ్యాములో ఏదైతే ఇప్పుడు ఇటు నాగార్జున సాగర్ కావచ్చు, శ్రీశైలం వాటర్ నిలుపుకోవడం వల్ల డ్యామేజ్ కింది స్థాయిలో లీకేజీలు అయ్యాయి.
పిల్లర్లు కుంగిపోవడానికి అయ్యాయనేది అధికారులు స్పష్టంగా కమిషన్ ముందు చెప్తున్నటువంటి నేపథ్యం అయితే కనిపిస్తూ ఉంది. ఇట్లా ప్రతి ఒక్కరు అఫిడవిట్ ఎవరైతే కమిషన్ ముందు దాఖలు చేశారో వాళ్ళందరినీ కూడా పూర్తి స్థాయిలో విచారిస్తుంది. ఇందులో ఏజెన్సీ సంస్థలకు దాదాపు అంటే కరోనా సమయంలో బ్యాంకు గ్యారంటీ ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందనే దాని మీద కూడా కమిషన్ ఇంజనీర్లను అడుగుతుంది. కానీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు కావచ్చు, చీఫ్ ఇంజనీర్లు కావచ్చు, పై అధికారులే ఇచ్చారు. తిరుపతిరావు అనే చీఫ్ ఇంజనీర్ గతంలో బ్యాంకుకు సంబంధించి 1600 కోట్ల రూపాయలు గ్యారంటీ ఇచ్చారు అనేది అధికారులు పై అధికారుల మీద చెప్తున్నటువంటి సమాధానం ఉంది. ఎందుకు ఇచ్చారు, ఇవ్వాల్సిన అవసరం ఏముంది అంటే తిరుపతిరావు వెనకాల ప్రభుత్వమే గ్యారంటీ ఇచ్చిందా బ్యాంకులకు సంబంధించి అనేది కూడా ఇప్పుడు తెలియాల్సి ఉంది. ఈ దఫా ఈ వారం పాటు మొత్తం కూడా 3 బ్యారేజీలు మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల ఈ బ్యారేజీలకు సంబంధించిన ఇంజనీర్లు విచారించనుంది కమిషన్. అట్లనే ఇటు టీజీఆర్ఎల్ చాలా కీలకం. టీజీఆర్ఎల్ అనేది తెలంగాణ ఇంజనీర్ రీసెర్చ్ ల్యాబొరేటరీ, అంటే కింది స్థాయి నుంచి సాయిల్ టెస్ట్ నుంచి కాళేశ్వరం నిర్మాణం వరకు పూర్తిగా రీసెర్చ్ చేయవలసిన సంస్థ అది. ఇలాంటి సంస్థలకు కూడా ఎలాంటి నివేదికలు ఇవ్వకుండా, ఎలాంటి పరీక్షలు చేయకుండా, ఏ డిపార్ట్మెంట్ కూడా ఇందులో ఇన్వాల్వ్ లేకుండా కేవలం గత ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది అధికారులు కావచ్చు, కొన్ని ఏజెన్సీ సంస్థల ప్రకారమే ఇక్కడ డ్రాయింగ్ కావచ్చు, అట్లా నిర్మాణం కావచ్చు, ఇవన్నీ కూడా జరిగిపోయాయి. ఇవంతా కూడా అధికారులు ఒక్కొక్క అంశాన్ని కూడా చాలా స్పష్టంగా కమిషన్ ముందు చెప్తున్నటువంటి తీరు రేపు ఈ అంశమంతా కూడా ఎక్కడి వరకు వెళ్తుందనేది కూడా కొంత సస్పెన్స్గా ఉంది. ఇక వచ్చే వారం అంతా కూడా గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎవరైతే చీఫ్ సెక్రటరీగా చేసినటువంటి వారందరినీ కూడా పిలిచే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. చీఫ్ సెక్రటరీలతో కూడా పూర్తిగా విచారణ చేపట్టారు. ఇక ఇప్పటికే విజిలెన్స్తో కూడా పూర్తిగా మాకు రిపోర్ట్ ఇవ్వాలని విజిలెన్స్కి ఆదేశాలు జారీ చేసింది. గతంలో క్యాబినెట్ తీసుకున్నటువంటి రూల్ బుక్ కూడా కావాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి నివేదికలు అందరూ కూడా సమర్పించాలని ఒకవైపు చేసింది. అట్లనే ఎన్డీఎస్ఏకి సంబంధించిన రిపోర్ట్ కూడా ఇవ్వాలనేది కూడా కమిషన్ ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. కాగుకు సంబంధించిన అధికారులను కూడా కొన్ని విషయాల్లో పూర్తిగా సమాచారం సేకరించే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఇట్లా ప్రతి అంశంలో కూడా చాలా క్షుణ్ణంగా ముందుకు వెళ్తున్నటువంటి కమిషన్ రేపటి నుంచి మరికొంతమంది కూడా కమిషన్ ముందు హాజరయ్యే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. సర్తాజ్. రైట్, థ్యాంక్ యూ వెంకట్.